ఒకప్పుడు లీడర్లు ఎట్లుండేనంటే ఎలక్షన్లప్పుడు రాజకీయం చేసేటోళ్ళు, ఉత్తప్పుడు పబ్లిక్ కోసం పనులు చేసి పెట్టేటోళ్ళు, విమర్శకు విమర్శ మాటకు మాట అనుకునేటోళ్ళు, కానీ ఎక్కడిదక్కడనే ఇడిచిపెట్టేటోళ్ళు. కానీ ఇప్పుడు రాజకీయం మారిపోయింది. మాటలే కాదు చేతల దాకా పోతున్నది. లీడర్ల వ్యవహారం ఆఫీసుల మీద దాడుల దాకా పోతున్నది. ఇట్లనే ఇక మాజీ సీఎం కేసీఆర్ సార్ నియోజకవర్గంలో పంచాయతీ గట్టినే అవుతున్నది. ఇప్పుడు సిద్దిపేట జిల్లాల లీడర్ల పోటువోల పంచాయతీ జోరుగా అవుతున్నది. పార్టీ ఆఫీసుల మీదకి పోయేదానికి వచ్చింది. అంటే మొన్న సిద్దిపేట దిక్కే ప్రజాపాలన మీటింగ్ అయితే దాంట్లో ఎమ్మెల్యే జాబ్ పోటుపోలేదని కారు పార్టీ వాళ్ళు లొల్లి చేసిరట. ఇక దానికి పోటీగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో సీఎం రేవంత్ సార్ పోటుపోలేదని చెయ్యి పార్టీ వాళ్ళు లొల్లకు దిగిండ్రు. శనివారం నాడు గజ్వేల్లో ఉన్న మాజీ సీఎం కేసీఆర్ సార్ క్యాంప్ ఆఫీస్ మీదకే పోయిండ్రు. పోలీసు వాళ్ళు ఆగబట్టినా సరే డీజీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి బలగవంత ఎంటేసుకొని పోయి కేసీఆర్ సార్ క్యాంప్ ఆఫీసులో రేవంత్ సార్ పోటుపోబెట్టింది. అంతేకాదు ఆఫీస్ అద్దాలు కూడా పలిగినాయి. ఇక చెయ్యి పార్టీ వాళ్ళంతా క్యాంప్ ఆఫీసును చుట్టుముట్టినరని తెలవంగానే కారు పార్టీ వాళ్ళు అక్కడికి పోయిండ్రు. వాళ్ళు పెట్టిన ముఖ్యమంత్రి పోటువోను గులాబీ లీడర్లు తీసేసిండ్రు. మళ్ళా కేసీఆర్ సార్ పోటువోనే తగిలిచ్చిండ్రు. గిట్ల రెండు పార్టీల నడుమ అగ్గి రగులుతాంది. ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సార్ ఆఫీసులో కూడా ముఖ్యమంత్రి పోటువో పెట్టాలి అన్నట్టు లొల్లికి తయారైతున్నట్టు చెయ్యి పార్టీ వాళ్ళు. ఇంకో దిక్కు కేసీఆర్ సార్ ఆఫీసు మీద దాడికి పోయిన వాళ్ళని అరెస్ట్ చేయాలి, లేకపోతే గజ్వేల్ బంద్కు పిలుపునిస్తామని కారు పార్టీ వాళ్ళు ముందే చెప్పిండ్రు. అట్లా ఇక సోమవారం నాడు బంద్ ఉంటదని ప్రకటించిండ్రు. ఇంకో దిక్కు ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో సీఎం సార్ పోటువో ఉండాలి, అందుకే పెట్టినాం అంటున్నారు చెయ్యి పార్టీ వాళ్ళు. లడాయి లగాతారు నడుస్తుంది. ఇక ఇప్పటికే మొన్న సిద్దిపేట గడ్డ మీద మీటింగ్ పెట్టిన సీఎం రేవంత్ సారు వచ్చే ఎలక్షన్లలో కారు పార్టీ వాళ్ళకు గట్టి పోటీ ఇవ్వాలి అన్నట్టే మాట్లాడిండు. జోరు పెంచాలి అన్నట్టు చెయ్యి పార్టీ వాళ్ళను హుషారు చేసిండు. మరి ఇప్పుడు మాజీ సీఎం క్యాంప్ ఆఫీస్ మీదకే లొల్లికి పోయిండ్రంటే సార్ ఇచ్చిన ధైర్యమే కావచ్చు అనుకుంటారట చాలా మంది. చూస్తుంటే సిద్దిపేట జిల్లాలో చెయ్యి పార్టీ వాళ్ళకు కారు పార్టీ వాళ్ళకు నడమ ముందు కూడా యుద్ధం గట్టిగానే అయ్యేటట్టుంది కదా అనుకుంటారు ఇంతమంది.